వస్తుంది, పక్కకు పక్కకు జరగండి. చిక్కు చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి. ఆగిన తర్వాత ఎక్కండి. మీకోసమే వెయిట్ చేస్తున్నానండి. పిచ్చిది తెగ గొడవ చేస్తోంది. అమ్మి జీవుడేంది కంటి సూపుతోనే కాల్చి కబాబ్ చేసిట్టు హఠాసుతా ఉండదే. ఆవిడ చూస్తే మాత్రం మనం కబాబ్ అయిపోతామా ఏంటి? ఇక్కడ మన రుబాబు వేరేలే. ఈ అనన్య ఎవ్వరి చూపుకి భయపడదు. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. బండి 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 ఎక్కడికి వెళ్దామండి? బండి 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 ఎక్కడికి వెళ్దామండి? రండి లోపలికి వెళ్దాం. ఏందమ్మి పిచ్చి ఆసుపత్రి స్టాఫ్ మాదిరి ఉంటారు? మేడం, ఇక్కడ మెంటల్ పేషెంట్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు మేడం? అత్తయ్య గారు, వీళ్ళెవరండి? మేము మెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. అవునా అత్తయ్య గారు, అక్కని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారా? హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడూ చేసే క్యాంప్లో భాగంగా స్పెషల్ డాక్టర్స్ చేత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారంటమ్మా. %100 పిచ్చిని నయం చేసే క్యాంప్ అంటది. అవునా అత్తయ్య గారు, అంటే ఈ ట్రీట్మెంట్ వల్ల అక్కకి నయమైపోతుందా? తప్పకుండా. మీ అక్కకి పిచ్చి కుదురుతుందంటమ్మా. అయ్యో ఆనందా, ఏం జరుగుతోంది? అక్క కంగారు పడకు, ఇది షాక్ ట్రీట్మెంట్. అనన్యని బాగు చెయ్యడానికి ఇదేమీ కీడు తలపెట్టే పని కాదక్క. కానీ అనన్య నొప్పితో బాధపడుతోంది. తప్పదక్క, మంచి జరగాలి అంటే ఇలాంటి నొప్పులు భరించక తప్పదు. లహరి పెళ్లిలోగా ఎలాగైనా అనన్య మామూలు స్థితికి రావాలక్క. లేదంటే పెళ్లిలో మన కుటుంబం అన్ని విషయాల్లో చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. అర్థం చేసుకో అక్క. అమ్మి డాక్టర్, మా అనన్యకి ఎలా ఉంది డాక్టర్? కంగ్రాచులేషన్స్ మేడం. ట్రీట్మెంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇంకా మీ కోడల గురించి టెన్షన్ పడే పనేం లేదు. మరో 2 సిట్టింగుల్లో పూర్తిగా నయమైపోయే అవకాశం ఉంది.
చూసావా అక్క, ఇంప్రూవ్మెంట్ ఉందంట. డాక్టర్ గారు, నిజంగా మా కోడలు మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తుందా? ఖచ్చితంగా మేడం. ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే పక్కాగా రిజల్ట్ ఉంటుంది. అమ్మి, అనన్య, అమ్మి, అమ్మా, అమ్మి, జాగ్రత్త. అయ్యో అయ్యో, అమ్మి. డాక్టర్, ఇప్పుడు తను ఓకే కదా? మునపటితో పోలిస్తే బ్రెయిన్లో నరాలు చాలా యాక్టివ్ అయ్యాయి.